జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. ది 25/12/2024 బుధవారం శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు వేలాది మందితో భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఆహ్వానం. సిఎండి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి లేఅవుట్ ప్రాంగణం, తంటికొండ రోడ్, గోకవరం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కావున కుల మతాలకు అతీతంగా ప్రజలు, కంబాల శ్రీనివాసరావు గారి అభిమానులు, రామసేన సభ్యులు అందరూ విచ్చేసి ఈ సభను జయప్రదం చేస్తారని కోరుచున్నాము. ఇట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు. వెల్కమ్ టు N9 టీవీ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి సిట్టింగ్ ఎమ్మెల్యే శిరీషా దేవిల ముదిరిన మాటల యుద్ధం. ధనలక్ష్మికి చేసిన ఆరోపణలు ఖండిస్తూ మీడియా ముఖంగా తీవ్ర విమర్శలు. కొమరాజులంక గ్రామంలో ఆందోళన. పెళ్లి చేసుకున్న యువకుడు వదిలేశాడు అంటూ మహిళ ఆందోళన. కొత్తపేట సెంటర్లో దాతల సహకారంతో నిర్మించిన బస్ షెల్టర్ ప్రారంభించిన టిక్కో కార్పొరేషన్ చైర్మన్ వి అజయ్ కుమార్. పెద్దాపురం మరిడమ్మ తల్లి దేవస్థానం నుండి ఆదాయాన్ని లెక్కింపు. ఇక డీటెయిల్స్లోకి వెళితే, రంపచోడవరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి, సిట్టింగ్ ఎమ్మెల్యే శిరీషా దేవిల మధ్య కొంతకాలంగా ముదిరిన మాటల యుద్ధం. తనపై ధనలక్ష్మి చేసిన ఆరోపణలు ఖండిస్తూ మీడియా ముఖంగా తీవ్ర విమర్శలు చేశారు. నువ్వు ఒక డమ్మీ ఎమ్మెల్యే అని నీ గురించి నియోజకవర్గంలో అందరికీ తెలుసు. నాతో ఎక్కువ పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అదేవిధంగా డోర్ డెలివరీ ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన అక్రమాలు అన్నీ మా వద్ద ఉన్నాయని, గత వైసీపీ ప్రభుత్వంలో నియోజకవర్గంలో గిరిజనేతరులపై ఉన్న LTRP కేసులను ఒక లాయర్ సహాయంతో తిరగగొడుతూ వాటిని ప్రస్తుత ఎమ్మెల్యే అయిన శిరీష పెట్టిస్తున్నట్లు నియోజకవర్గ ప్రజలను నమ్మించే ప్రయత్నం మానుకోకపోతే లాయర్తో సహా ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మిలకు తాట తీస్తారని హెచ్చరించారు. ఇటువంటి అసత్య ప్రచారాలు నియోజకవర్గ ప్రజలు గమనించాలని, ఎవరి వద్దనైనా డబ్బులు తీసుకున్నట్లయితే వారికి క్షమాపణలు చెబుతామని ఎమ్మెల్యే శిరీషాదేవి చెప్పారు. LTRP కేసులను మరొకరు చెప్తా ఉన్నారు. ఈ వ్యక్తి రంపచోడవరంలో ఒక లాయర్ని పట్టుకున్నాడు. ఆడు గుంట నక్క. వైసీపీలో ఉంటే వైసీపీ, టీడీపీ వస్తే టీడీపీ, ఇంకో పార్టీ అయితే ఇంకో పార్టీలోకి వెళ్ళి ఏం చేస్తా ఉన్నాడంటే ఈ LTRP క్లోజ్ అయినటువంటి LTRP మళ్ళీ బయటికి తీసి వాళ్ళని రెచ్చగొడతా ఉన్నాడు. ఎమ్మెల్యే ఈ కేసులన్నీ మళ్ళీ రీఓపెన్ చేసిందని చెప్తా ఉన్నాడు. ఒరే జాగ్రత్తగా ఉండు అనంతబాబు, డమ్మీ లక్ష్మి, అదే విధంగా ఆ లాయర్ ఏదైతే ఉన్నాడో ఇంకొకసారి గానీ గిరిజన మహిళ కదా, ఏం చేయదు, ఏం చేసినా నోరు మూసుకుంటదని అనుకుంటున్నాను. తాట తీస్తాను మరొకసారి. ఏం చేయడానికి నేను వెనకాలను. గిరిజన మహిళ ఈ రోజు మీరు అందరూ కూడా ఒక అంగన్వాడీ కార్యకర్తగానే చూశారు. రాబోయే రోజుల్లో కూడా ఒక ఖాళీగా కూడా చూసే రోజు ముందు ఉంటది. దయచేసి మీరు అందరూ గమనించాలి. నా ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నాను. నేను ఈ 6 నెలల కాలంలో న్యాయబద్ధంగానే ప్రజలకు సేవ చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాను. ఎవరికి అన్యాయంగా దేనికి చోటు ఇవ్వలేదు. ఇంకా ఏదైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే లక్షలు వసూలు చేస్తా ఉన్నారా అని చెప్తా ఉంది ధనలక్ష్మి. ఎవరికి వసూలు చేశాను? ఏ ఒక్క వ్యక్తి అయినా వచ్చి ఎమ్మెల్యేకి నేను ₹1,00,000 ఇచ్చాను, 10,000 ఇచ్చాను, 5,000 ఇచ్చానని ఒప్పుకుంటే ఈ రోజు నా యొక్క ఎంబసీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రజలందరూ కూడా గమనించాలి. నేను ఎటువంటి అన్యాయానికి తావిచ్చేటువంటి మహిళను కాదు. నేను గాని, నా భర్త గాని, నా కుటుంబం గాని. దయచేసి కార్యకర్తలు, ప్రజలందరూ కూడా గమనించాలి. కొంచెం నాకు పార్టీ తోడుగా ఉంది, కార్యకర్తలు తోడుగా ఉన్నారు, ప్రజలు తోడుగా ఉన్నారు, నా కుటుంబం అంతా కూడా నాకు అండగా ఉంది. ఎవరు చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. కాబట్టి అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొమరాజులంక గ్రామంలో ఆందోళన. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు వదిలేశాడు అంటూ యువకుడు ఇంటి ముందు మహిళ ఆందోళన చేపట్టింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొమరాజులంకకు చెందిన యమానా ఝాన్సీ అనే యువతిని గండ్రోతు హరికృష్ణ అనే యువకుడు గత సంవత్సర కాలంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని నమ్మించి వంచించి పెళ్లికి నిరాకరించడంతో అమ్మాయి బలవంతం చేయగా తనను వివాహం చేసుకుని ఇంటికి తీసుకురాగా యువకుడి తల్లిదండ్రులు తాళి తెంచి బయటకు నెట్టేసి కులం పేరుతో దూషించి వేధించారు అని, దయచేసి
హరికృష్ణ నాథ్తో కలిసి కాపురం చేసే వరకు ఇక్కడే ఉండి పోరాటం చేస్తాను అని, తనకు న్యాయం జరిగేలా పెద్దలు చూడాలి అని మీడియా ముఖంగా ఆమెని ఆవేదన వ్యక్తం చేసింది. సరే సార్ లైన్లో ఉండే చేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు మట్టా వీరబాబు గౌడ్, రాష్ట్ర గౌడ్ సంఘానికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తా ఉన్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం కొమరాజులం గ్రామం చెందిన వేమన ఝాన్సీ అనే బాలికను అదే గ్రామానికి చెందిన గంట్రోతు హరికృష్ణ నమ్మించి వంచి మోసం చేసి శారీరకంగా అనుభవించి మళ్ళీ పెళ్లి నిరాకరించాడు. అప్పుడు ఆ టైంలో ఈ అమ్మాయి గట్టిగా బలవంతం చేస్తే పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత వారి తల్లిదండ్రులైన గండ్రోతి సత్తుపండి గారు, వెంకటలక్ష్మి గారు మరి తాళిని తెంచి ఈ అమ్మాయిని కొట్టి బెదిరించి చంపేస్తాం, మీ కూటుకు గతిలేనే మీరు మా కుటుంబాలకి కోడలుగా వస్తారా అంటూ అని బెదిరించారు. అమ్మాయిని కొట్టారు. ఎక్కడైనా విషయం బయటికి చెప్తే చంపేస్తామని కూడా ఆ వేళ బెదిరించడం జరిగింది. మరి ఇదే ఉన్నత అగ్ర కులాల్లో వాళ్ళనైతే మరి గతంలో కూడా ఇదే గ్రామానికి కొన్ని సంఘటనలు జరిగినాయి. అది జరిగినప్పుడు మరి వారిని కలుపుకుని ఎవరైతే ఈ మెండు నాగేశ్వరరావు కానీ వాళ్ళ వర్గాలకు సంబంధించిన వాళ్ళు మరి వాళ్ళని వాళ్ళ కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళని దగ్గర శారదీసుకుని పెళ్లి చేశారు. మరి కూటికి గతిలేని గౌడ బిడ్డ కాబట్టి ఈ అమ్మాయిని ఈవేళ బయటకు ఎట్టి బలవంతంగా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరి ఈ అమ్మాయికి కూడా ఈవేళ 4-5 కోట్ల రూపాయలు ఆస్తుంటే మీరు ఈ అమ్మాయిని కూడా కోడలుగా వాళ్ళు సగర్వంగా తీసుకెళ్తారు. వేళ రెక్కాడితే డొక్కాడలే పరిస్థితిలో ఉన్న కూలీలు కాబట్టి వీళ్ళు మా అంతస్తు ఏంటి మీ అంతస్తు ఏంటి మాట్లాడే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము గౌడ సంఘం ద్వారా కానీ బీసీ సంఘం ద్వారా కానీ కోరేది ఒకటే, ఈ అమ్మాయికి న్యాయం జరగాలి. న్యాయం జరిగే వరకు ఎంత పోరాటానికి కూడా అయినా మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అంశాన్ని మేము ఇతర జిల్లా కమిటీలు కూడా మాట్లాడి ప్రతి జిల్లాలో కూడా మరి ఆమర నిరాహార దీక్షలో న్యాయం జరగకపోతే చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ కూడా వెంటనే స్పందించి మరి తగు చర్యలు తీసుకుని ఎడల మరి మా కార్యాచరణ చేయడానికి కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దాపురం కొత్తపేట సెంటర్లో దాతల సహకారంతో నిర్మించిన బస్ షెల్టర్ను రాష్ట్ర టిడ్కో కార్పొరేషన్ చైర్మన్ వి అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌడా చైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, పెద్దాపురం ఎమ్మెల్యే తనయుడు నిమ్మకాల రంగనాగ్, పొలరమశెట్టి సత్యబాబు, రండి సత్యనారాయణ, కొరుపూరి రాజు, కొల్లి రాజు, కొల్లి దుర్గాప్రసాద్, తూతిక రాజు తదితరులు పాల్గొన్నారు. కొంచెం క్యామెరా కెట్టమ్మా అవి వేసేది ఇంకా అలా పర్లేదు పడుకోబెట్టుకోండి.
పీస్ ఉంది. మీరు పట్టుకోండి. మీరు పట్టుకోండి. ఓకే సార్, ఓకే. కొంచెం వైడ్గా నిలబడండి సార్. భాషన్న పెట్టి పెట్టి లక్ష్మి వెళ్ళి బయట పెట్టి బయట పెట్టి. ఓకే, వెరీ గుడ్. మూసి తెగబడతారా? బోర్డు మూసి తెగబడతాయి. ఓకే ఓకే ఓకే. మీరు కొంచెం ఫోన్ చేయండి అన్న. బాసన్నా పెద్దాపురం మరిడమ్మ తల్లి దేవస్థానం హుండీ ఆదాయాన్ని దేవస్థానం కాలక్షేప మండపంలో లెక్కించారు. పోలీసులు, దేవస్థానం ఉన్నతాధికారులు భక్తుల సమక్షంలో గడిచిన 90 రోజులకు హుండీలను లెక్కించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ చింతపల్లి బ్రహ్మాజీ, ఈవోకే విజయలక్ష్మితో పాటు ఆలయ అధికారులు, వేద పండితులు, ఆషాఢులు పాల్గొన్నారు.
వచ్చారా మేడం గారికి వీడియో ఇది కామ్రేడ్ వినోద్ మిశ్రా 27వ వర్ధంతిని సిపిఐ ఎమ్మెల్యే వినోద్ మిశ్రా పార్టీ నాయకత్వంలో ఏలేశ్వరం బాలాజీ చౌక్ సెంటర్లో ఆయన చిత్రపటానికి దండ వేసి నివాళులు అర్పిస్తూ ర్యాలీగా వినోద్ మిశ్రా కాలనీకి వెళ్లి విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ నివాళులు అర్పించారు. ఆయన ఆశయాలను స్మరిస్తూ అమరవీరుల త్యాగాలను మరోసారి స్మరిస్తూ జోహార్లు అర్పిస్తూ నినాదాలు చేశారు. कौन सा में सारे इन्होंने बैनर देख रहे थे याला देखी बात बोलते एंडी हो सारे मुस जाने जोहार चार मजंदो కాకినాడ జిల్లా కిర్లంపూడి జనసేన నాయకులు ఎల్లపు రాంప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసిన పోలవరం కాలువ డీసీగా ఎన్నికైన సింహాద్రిపురం వాస్తవ్యులు కాకిలేటి వీర్రాజు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అడుగుచాడల్లో జగ్గంపేట నియోజకవర్గం తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ బలపడుతుందని వీర్రాజు అన్నారు. రైతులకు నీటి ఎద్దడి లేకుండా తమకు ఇచ్చిన బాధ్యతలను నెరవేరుస్తామని వీర్రాజు అన్నారు. అధ్యక్షులుగా ఎన్నికైన కాకిలేటి వీర్రాజును జనసేన నాయకులు ఎల్లపు రాంప్రసాద్ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కిర్లంపూడి నుంచి ఎల్లపు రాంప్రసాద్ జనసేన నాయకులు మాట్లాడుతున్నాను. నేను ఇలాగా సింహాపూర్ నుంచి మన కోగిరెడ్డి బాబ్జీ గారు డీసీ నాయకులు ఎన్నికై ఈ సంఘంలో పత్తిపడి కాలువ పొలం కాలువకి ఎన్నికై ఆయన ఇచ్చారు. ఇప్పుడు మనం కల్నాకి ఆయన సన్మానం కూడా చేసాం జరిగింది. ఇలాగా దానివల్ల ఇంకా ఇంకా ఎక్కువ రావాలని కోరుకుంటున్నాం. ఈ సంఘంలో కిర్లంపూడి మండలం సింహాద్రిపురం గ్రామం అండి మాది. నా పేరు కాకిలేటి వీర్రాజు అండి. జనసేన పార్టీ అడిగాడల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆదేశాల మేరకు మేము అలా తిరుగుతున్నామండి. తుమ్మలపల్లి రమేష్ గారి ఆధ్వర్యంలో మన దొరబాబు గారిని ఎల్లప్ప దొరబాబు గారిని కలడం జరిగిందండి. మన పత్తిపాటి డివిజన్ డీసీ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగిందండి. నన్ను నీటి సంఘం కాలువకండి రైతులకి ఇందు మూలంగా రైతులకి ఏ అవసరం వచ్చినా కాలువల పూడికలు తీతలోనే
ముందుగా ఉంటామని మనవి చేసుకుంటున్నామండి. బద్వేలు గోపవరం మండలం సోమశీల ముంపు ప్రాంత నిరుద్యోగులను డబ్బులు తీసుకుని ఉద్యోగాల పేరుతో మోసం చేశారంటూ బాధితులు ర్యాలీ. సుమారు 600కు పైగా బాధితుల వద్ద నుండి భారీగా డబ్బులు వసూలు చేసి ఉద్యోగాల పేరుతో మోసం. బ్రోకర్ రామస్వామి డౌన్ టౌన్ అంటూ స్థానిక టీడీపీ కళ్యాణ మండపం వద్ద నుండి రామస్వామి ఇంటి వరకు ర్యాలీ వచ్చి ఇంటి ముందు బైఠాయించిన బాధితులు. ప్రభుత్వ అధికారులు అతనిపై ఎంక్వైరీ వేసి తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ఆందోళన చేపట్టారు. సోమశిల ప్రాజెక్టు ముప్పు బాధితులను మోసం చేసిన సోమశిల ప్రాజెక్టు ముప్పు బాధితులను ఉద్యోగం చేసిన బద్వేలు వాసి రామస్వామి సోమశిల ప్రాజెక్టు ముప్పు బాధితులకు ముప్పుల బాధితుల దగ్గర డబ్బులు తీసుకొని డబ్బులు ఇప్పిస్తామని మోసం చేసిన బద్వేలు వాసి బ్రోకర్ రామస్వామి సోమశిల ప్రాజెక్టు ముప్పు బాధితుల దగ్గర డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన కాకినాడ జిల్లా పెద్దాపురం, వాల్ తిమ్మాపురం టిట్కో గృహాలను పరిశీలించిన ఏపీ టిట్కో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వేములపట్టి అజయ్ కుమార్. టిట్కో గృహాల్లో నివాసం ఉంటున్న లబ్ధిదారులకు ఉన్న సమస్యలను తెలుసుకుని త్వరగా వాటన్నిటినీ తీర్చే విధంగా చర్యలు చేపడతామని తెలియజేసిన అజయ్ కుమార్, లబ్ధిదారులకు బ్యాంకు నుండి వస్తున్న ఒత్తిడులు ఎక్కువైపోతున్నాయి అని వారి నుండి తమను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, కాకినాడ జిల్లా కౌడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు, కౌన్సిలర్స్ మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ పెద్దాపురంలోని ఈ టిడ్కో సముదాయానికి నేను పెద్దలు రాజుగారు ఎక్స్ మున్సిపల్ చైర్మన్, అలాగే మా తుమ్మల బాబు గారు కూడా చైర్మన్, మన రంగనాథ్ గారు వాళ్ళ అందరి సమక్షంలో ఇక్కడ ప్రజల్ని ఒకసారి ఇక్కడ పరిస్థితి ఎట్లుంది తెలుసుకోవడానికి రావడం జరిగింది. ప్రజలు వివిధ సమస్యలు చెప్పారు. ముఖ్యంగా అందులో వాళ్ళకి ఒకటి ఏంటంటే తాగునీటి సమస్య, రెండోది బ్యాంక్ సమస్య. అంటే బ్యాంకు వడ్డీలు చాలా ఎక్కువ పడుతున్నాయి, మమ్మల్ని కొంచెం విపరీతమైన ఒత్తిళ్లు తెస్తున్నారని చెప్పి ఒక సమస్య. మూడోది వచ్చి వాళ్ళకి ఈ ఎలక్ట్రిసిటీ కూడా కొంచెం ప్రాబ్లం ఉన్నది. చాలా ఇళ్లలో కరెంటు లేదు. కొన్ని ఇళ్ళు మనం చూసాం, ఆ ఇల్లు కూడా కొంచెం శిథిలావస్థలో ఉన్న పరిస్థితి. ఇటువంటివన్నీ కూడా ఇక్కడే కాదు, అంతకుముందు సామాన్లకోటలో పోయిస్తే దాంట్లో కూడా అదే పరిస్థితి చూసాం. సో నేను 2 నెలలు అవుతుందని సుమారు టిడ్కో చైర్మన్గా తీసుకొని ఒక 15-16 సముదాయాలు ఇట్లా టిడ్కో కాలనీస్కి తిరగడం అయింది. దాదాపు ఇవే సమస్యలు ఎక్కడ పోయినా చూస్తున్నాం. దీనికి ఈ సమస్యలకి ముఖ్య కారణం ఏంటంటే క్రిందటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా చెప్పాలా. క్రిందటి ప్రభుత్వం దాదాపు కంప్లీట్ అయిన. నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన ఉదయగిరిలో అభియంలో మందకృష్ణ మాదిగ పర్యటన విషయాలు చర్చించిన ఎంఆర్పీఎస్ నాయకులు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ నెల్లూరు జిల్లా పర్యటనకు ఎప్పుడు వచ్చిన పర్యటన విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నియోజకవర్గ స్థాయి సీనియర్ నాయకులు బకీరు జాషువా, బెజవాడ బాలగురవయ్య, గొల్లాపల్లి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయగిరి పట్టణంలో కాంపౌండ్లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. వర్గీకరణ అమలుకై నిరంతరం పోరాటం చేసి సాధించిన ఆయన నాయకత్వంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు. ఎంఎస్పీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఈరోజు ఉదయగిరి నియోజకవర్గ స్థాయి బిట్ 1 సమావేశం ఏదైతే ఏవిఎం కాంపౌండ్ నందు జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఎస్సీ వర్గీకరణ సాధకుడు మానేశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఏదైతే ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేసేందుకు ఈ రాష్ట్రంలో ఏదైతే సబ్ కమిషన్ వేశారో ఆ కమిషన్ ఒక పక్క ప్రక్రియ జరుగుతూ ఉంది. దానిలో భాగంగా మానేశ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఏదైతే వర్గీకరణ పోరాటంలో ఎందరో అమరవీర త్యాగాలతో వచ్చిన ఈ వర్గీకరణని అడ్డుకోవాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మానవ నేతలు వాళ్ళు పగల్బాలు ఏదైతే ఉపన్యాసాలు చెప్తూ కృష్ణమాదిగ గారిని అత్యంత ఏలనగా మాట్లాడడం అంటే నిజంగా
ఈ దేశంలో ఏదైతే భారత రాజ్యాంగం పట్ల వాళ్ళకి నిజమైన గౌరవం ఉంటే ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఏ విధంగా వాళ్ళు అడ్డుకుంటారో, లేదా వాళ్ళు అంబేద్కర్ వాదులైతే మన శ్రీ మందాకృష్ణ మాదిక్ గారు ఏదైతే ఎస్సీలో ఉన్న 59 కులాలకి 15% రిజర్వేషన్ ని సమానంగా ఎవరు జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకి పంచాలని చెప్పి మన శ్రీ మందాకృష్ణ మాదిక్ గారు 30 సంవత్సరాలుగా పోరాడుతుంటే దాన్ని అడ్డుకోవడం చూస్తుంటే నిజంగా వారు అంబేద్కర్ వాదులు కాదు, వారి పేరుకే వాళ్ళు అంబేద్కర్ వాదులు. నిజంగా మీకు ఆత్మ పరిశీలన చేసుకోండి. నిజమైన అంబేద్కరిస్టులు అయితే అందరు ఎస్సీ రిజర్వేషన్లు ఎవరికైతే ఉందో వారందరికీ దక్కాలని కోరుకుంటారు. అదేవిధంగా ఈ నెల్లూరు జిల్లాలో మాన్య శ్రీ మందాకృష్ణ మాదిక్ గారు ఎప్పుడు అడుగుపెట్టినా ఈ ఉదయగిరి నియోజకవర్గం నుంచి మాదిగలు నిజంగా ఏదైతే మాదిగలారా ఒక్కసారి ఆలోచించండి. మన కోసం, ఈ జాతి కోసం 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసినటువంటి మాన్య శ్రీ మందాకృష్ణ మాదిక్ గారు మన జిల్లాలో ఎప్పుడు అడుగుపెట్టినా మన జాతి ఆత్మధైర్యాన్ని నింపినటువంటి, ఆత్మగౌరవాన్ని తెచ్చినటువంటి మాన్య శ్రీ మందాకృష్ణ మాదిక్ గారి కోసం ప్రతి ఇంటి నుంచి కూడా మాదిగలు వేలాదిగా తరలి రావాలా. ఎందుకోసం రావాలంటే నీ ఇంటిలో చదువుకున్న విద్యార్థి కోసం, నీ ఇంటిలో చదువుకున్న బిడ్డల కోసం. ఈ రోజు వర్గీకరణ జరిగితే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది. అవి రావాలంటే మాన్య శ్రీ మందాకృష్ణ మాదిక్ గారు మన కోసం 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి మన జిల్లాలో రేపు అడుగు పెట్టబోతా ఉండడు. ఎప్పుడు ఏ సందర్భంలో కూడా పిలుపుని వచ్చినా ఆ పిలుపుని అందుకొని మాదిగలు, వేలాది మంది మాదిగలు నెల్లూరు జిల్లాలో జరగబోయే సభకి ఈ నియోజకవర్గం నుంచి మనం అత్యధికంగా తరలి రావాలని చెప్పి కూడా మీ మాదిగ జాతి అందరికి కూడా, ముఖ్యంగా ఏదైతే చదువుకున్న యువత మీరు ఖచ్చితంగా ఆలోచించండి. మీరు సినిమా హీరోల పట్ల కాదు, నిజమైన హీరో ఎవరుండంటే నిన్నగాక మొన్నే ఒక సంఘటన జరిగింది. ఏదైతే హైదరాబాద్ లో జరిగినటువంటి ఒక విద్యార్థిని అల్లు అర్జున్ కార్యక్రమానికి వస్తే అక్కడ జరిగిన సంఘటన ఇప్పటి వరకు కూడా ఆ సినీ హీరోలు కానీ నిర్మాతలు కానీ ఎవరు సందర్శించుకుంటే నిజమైన హీరోగా ఈ దేశంలోనే ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించే ఒక నిజమైన హీరో మందాకృష్ణ మాదిక్ గారు ఆ తేజస్విని అనే యువకుడిని పరామర్శించి ఆ కుటుంబానికి ఖచ్చితంగా ₹1 కోటి పరిహారం అందాలని చెప్పి డిమాండ్ చేసిన ఏకైక నాయకుడు మందాకృష్ణ మాదిక్ గారు అని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా రేపు నెల్లూరులో జరగబోయే కార్యక్రమానికి ఈ నియోజకవర్గ అత్యవసరంగా తరలిరావాలని విజ్ఞప్తి చేస్తూ జై మాదిగా, జై మందాకృష్ణ మాదిగ. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి సిట్టింగ్ ఎమ్మెల్యే శిరీష దేవిల ముదిరిన మాటల యుద్ధం. ధనలక్ష్మికి చేసిన ఆరోపణలు ఖండిస్తూ మీడియా ముఖంగా తీవ్ర విమర్శలు. కొబరాజులంక గ్రామంలో ఆందోళన. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు వదిలేశాడు అంటూ మహిళ ఆందోళన. కొత్తపేట సెంటర్లో దాతల సహకారంతో నిర్మించిన బస్ షెల్టర్ ప్రారంభించిన టిట్కో కార్పొరేషన్ చైర్మన్ వి అజయ్ కుమార్. పెద్దాపురం మరిడమ్మ తల్లి దేవస్థానం నుండి ఆదాయాన్ని లెక్కింపు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరి అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. ది 25/12/2024 బుధవారం శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు వేలాది మందితో భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఆహ్వానం. సిఎండి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి లేఅవుట్ ప్రాంగణం, తంటికొండ రోడ్, గోకవరం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కావున కుల మతాలకు అతీతంగా ప్రజలు, కంబాల శ్రీనివాసరావు గారి అభిమానులు, రామసేన సభ్యులు అందరూ విచ్చేసి ఈ సభను జయప్రదం చేస్తారని కోరుచున్నాము. ఇట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు.